ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, అనుమానం ఉండి అరెస్ట్ చేశారు, కానీ యువరాజ్ మీద చేయి చేసుకునే అధికారం వాళ్ళకెవరు ఇచ్చారమ్మా? అది కూడా వాళ్ళ డ్యూటీయేనా? కానీ అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదా మావయ్య గారు. తెలీదంటే మీరిద్దరేంటి వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? అరే, అయినా వాళ్ళిద్దరిని అంటుంటే అదేదో మిమ్మల్ని అన్నట్టు తెగ బాధపడిపోతున్నారు. సపోర్ట్ ఏం లేదు నిషి. పోలీస్ అంటే మాకున్న రెస్పెక్ట్ తో అలా మాట్లాడమంతే. వాళ్ళు తప్పుని ఆపడం తప్ప తప్పు చేయడం తెలియని వాళ్ళని నమ్మకంతో అలా మాట్లాడమంతే. అయినా యువరాజ్ ఏ తప్పు చేయకుంటే ఎవరు ఇరికించాలని చూసినా యువరాజ్ నిర్దోషిగా బయటికొస్తాడు. అదే తప్పు చేస్తే శిక్ష పడకుండా ఎవరు అడ్డుపడినా ఎవ్వరూ కాపాడలేరు. ఆ జేడీకేడి చేసిన తప్పులకి లెక్కలు సరిచేసి వాళ్ల ముందే నా తమ్ముడే తప్పు చేయలేదని బయటికి తీసుకొస్తాను. ఆ జేడీకి ఈ వజ్రపాటి కౌశికితో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాను. స్టేషన్లో జరిగింది వదిన వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కేదార్. జరిగింది ఇది అని చెప్పలేము, అలా అని జరిగేది చూస్తూ ఊరుకోలేము. యువరాజ్కి అక్క గురించి చాలా బాగా తెలుసు దాత్రి. అందుకే అక్కని బాగా రెచ్చగొట్టాడు. వదిన్తో తలపడి వదిన మీద గెలవలేను, అలా అని నేను వదిన్ని కూడా గెలవనివ్వలేను. జేడీగా వదిన మీద గెలిచినా జగదాత్రిగా వదినకి ఆ ఓటమిలో తోడుండడం తప్ప నేనింకేం చేయలేను. దాత్రి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.